ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. దిస్ ఇస్ మహేష్ kanugula. యు ఆర్ వాచింగ్ టెక్ అండ్ రైడ్స్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం అయితే మీరు మన ఛానల్కి అయితే వచ్చి మన ఒక వీడియోస్ని వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మనకి కొత్తగా స్టార్ట్ చేసాం ఛానల్, మనకు సబ్స్క్రైబర్స్ అనేది చాలా అవసరం. మీరు ఎంత ప్రోత్సహిస్తే అంత మంచిగా మాకు ప్రోత్సాహం లభించి ముందు ముందు మరిన్ని మంచి వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా టాపిక్లోకి వచ్చేస్తే ఈరోజు వచ్చేసి నేను బోట్ కంపెనీ నుంచి వచ్చిన Airdopes 441 TWS ఇయర్బడ్స్ని అయితే అన్బాక్స్ చేస్తున్నాను ఈరోజు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి 2000 రూపీస్లో వచ్చిన ఈ ఒక ఇయర్బడ్స్ వచ్చేసి లేటెస్ట్ టెక్నాలజీస్ ఫ్యూచర్స్ అయితే వీళ్ళు ఇచ్చారు 2000 రూపీస్లో. ఆ స్పెసిఫికేషన్స్ ఏంటనేది, ఆ మోడర్న్ టెక్నాలజీ ఫ్యూచర్స్ ఏంటి అంటే, మోడర్న్ టెక్నాలజీ అంటే ఎక్కడో 5000 6000లో వచ్చే ఒక టెక్నాలజీ అయితే మనకి 2000 రూపీస్ వీళ్ళు బోట్ కంపెనీ నుంచి వచ్చిన ఈ 2000 రూపీస్ ఇయర్బడ్స్ అయితే మనకి ఇస్తున్నారు. సో మనమైతే లేట్ చేయకుండా దీన్ని అన్బాక్స్ చేసేసి దీని మీద ఉన్న స్పెసిఫికేషన్ చూసేసి ఇయర్బడ్స్ కనెక్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. లెట్స్ గో ఫర్ అన్బాక్స్ వీడియో. మనమైతే దీన్ని కట్ చేద్దాం, ప్యాకెట్ని అయితే కట్ చేసి ఇయర్బడ్స్ని అయితే బయటికి తీద్దాం. వీళ్ళైతే ఎలాంటి ప్యాకింగ్ ఇచ్చారంటే నీట్గా ప్యాకింగ్ ఉంటుంది. అమెజాన్ది ప్రతిసారి మనం చెప్పవసరం లేదు, అమెజాన్ ఇస్ ద బెస్ట్ అండ్ బెస్ట్ అనమాట. ప్రోడక్ట్ ఎంత క్విక్గా డెలివరీ చేస్తుందో దాని ప్యాకింగ్ కూడా అంతే క్వాలిటీతో ఇస్తారు మనకి. లేట్ చేయకుండా ప్యాకెట్ని కట్ చేస్తే లోపల ఉన్న ఇయర్బడ్స్ అయితే మనకి ఇలా కనబడతాయి, చూడొచ్చు. లోపలైతే మనకి 2 types ఆఫ్ షీట్స్ పెట్టి వీళ్ళు ప్రొటెక్టింగ్ కేస్ కూడా అయితే మనకైతే ఇచ్చారు, చూడొచ్చు మీరు. బయటికి తీసిన తర్వాత మనకి బాక్స్ అయితే ఇట్లా కనబడుతుంది. బాక్స్ మీద ఏమేమి కంటెంట్ ఇచ్చారనేది ఇప్పుడైతే చూసుకుందాం. చెప్పాను కదా, దీని ఒక కాస్ట్ వచ్చేసి 2000 అనమాట. లేటెస్ట్ మోడర్న్ స్పెసిఫికేషన్స్, మోడర్న్ టెక్నాలజీతో అయితే వీళ్ళైతే ఈ ఒక బ్లూటూత్ ఇయర్బడ్స్ అయితే TWS ఇయర్బడ్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. కంప్లీట్ రివ్యూ అయితే మనం ఒకరోజు వాడిన తర్వాతనే ఇవ్వబడి ఉంటుంది. ఎందుకంటే ఒక 1 day అయితే వాడతాను. 1 day వాడిన తర్వాత దానికి ఒక ఛార్జింగ్ కానీ దానికి ఒక టెక్నాలజీ ఏ రకంగా ఉందని మీకు అయితే ఖచ్చితంగా నేనైతే చెప్పగలుగుతాను. ఇంకా లేట్ చేయకుండా బాక్స్ అయితే చూద్దాం ఒకసారి, బాక్స్ మీద కంటెంట్ ఎలా ఇచ్చారు అనేది. బాక్స్ ఫ్రెండ్స్, ఇంకా బాక్స్ విషయానికి వస్తే బాక్స్ మీద చూసారు కదా, ఇక్కడ వచ్చేసిన కలర్ వచ్చేసి ఇది వచ్చేసి స్పిరిట్ లైమ్ అనమాట. నేను తీసుకున్న కలర్ వచ్చేసి స్పిరిట్ లైమ్, బట్ ఇది వచ్చేసి మనకి వచ్చేసి 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ వచ్చేస్తున్నాయి. ఫస్ట్ కలర్ వచ్చేసి యాక్టివ్ బ్లాక్, ఇంకో కలర్ వచ్చేసి స్పిరిట్ మింట్ అనమాట, ఇంకోటి వచ్చేసి స్పిరిట్ పర్పుల్, ఇంకోటి వచ్చేసి స్పోర్టీ బ్లూ, ఇంకోటి వచ్చేసి బంబుల్ బీ ఎల్లో కలర్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ని అయితే అట్రాక్టింగ్ కలర్స్ తోటి అయితే వీళ్ళైతే మనకి ఒక ఇయర్బడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా బాక్స్ మీద కంటెంట్ గురించి వచ్చేస్తే మనం ఇక్కడ బాక్స్ మీద అయితే మనకి చూడండి Airdopes TWS వైర్లెస్ ఇయర్బడ్స్ అని అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ వచ్చేసి బోట్ కంపెనీ అయితే అవుతుంది, కీప్ యూ గ్రూవిన్. ఇంకొచ్చేసి నేను చెప్పాను కదా, నేను తీసుకున్నది స్పిరిట్ లైమ్ కలర్ అనమాట. ఇంకా చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి స్విచ్ కనెక్టివిటీ బ్లూటూత్ 5.0 అని మెన్షన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకి వర్జన్ 5.0 తోటి వస్తుంది. ఇంకొచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చి IPX7 వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెంట్ అయితే ఒక ఇయర్బడ్స్ అయితే మనకి ఇస్తున్నారు. లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ IWP టెక్నాలజీ, ఇంకొచ్చేసి 500 mAh క్యారింగ్ కేస్ అని చెప్పేసి అయితే ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చి నేను చెప్పాను కదా స్పెషల్ ఫీచర్స్ అనేది ఇదే అనమాట, IWP టెక్నాలజీ అనమాట. IWP టెక్నాలజీ అంటే ఇన్స్టెంట్ అవేక్ అండ్ పేరింగ్ టెక్నాలజీ అనమాట. ఇది ఎలా అంటే, మనం ఒక ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి కదా, ఫర్ సపోజ్ మన యాపిల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి కదా, బాక్స్లో ఒక క్యారింగ్ కేసులకి ఇలా ఓపెన్ చేయగానే ఆటోమేటిక్ కనెక్ట్ అవుతాయి కదా, ఆ టైప్ ఆఫ్ టెక్నాలజీ అనమాట. ఎప్పుడైతే మనం ఒక క్యారింగ్ కేస్ అనేది దీని ఒక క్యాప్ అనేది ఓపెన్ చేస్తామో, ఈ ఒక ఇయర్బడ్స్ అనేది మనం ఒక మొబైల్కి అయితే ఆటోమేటిక్ కనెక్ట్ అవుతాం అనమాట. దీన్నే IWP టెక్నాలజీ అంటారు వీళ్ళు. ఇది ఒక స్పెషల్ ఫీచర్ అనుకోవాలి చెప్పండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనకి 2000 రూపీస్లో ఈ టైప్ ఆఫ్ ఫీచర్ తీసుకురావడం అయితే చాలా సంతోషకరం అనమాట. ఒక బోట్ కంపెనీ వాళ్ళు ఈ ఒక ఫీచర్ సక్సెస్ఫుల్గా ఒక 2000 రూపీస్లో మనకైతే తీసుకొచ్చారు. ఇక చూసుకుంటే ఇక్కడ వచ్చి 500 mAh క్యారీ కేస్ అని చెప్పి ఇక్కడ అయితే మెన్షన్ చేశారు. క్యారింగ్ కేసు కెపాసిటీ వచ్చేసి 500 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. 4x ద ఛార్జ్ అనమాట. అంటే మనకు వచ్చేసి 25 hours వరకు కంటిన్యూస్గా మనం ఒక క్యారింగ్ కేసు ఉపయోగించాలి అయితే దీని అయితే మనం వాడుకోవచ్చు. ఇంకొచ్చేసి ఇక్కడ ఈచ్ ఇయర్బడ్ కెపాసిటీ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు, బట్ బ్యాకప్ వచ్చేసి 5 hours వరకు వస్తుంది అనమాట. ఒక ఛార్జింగ్లో ఈ 2 ఇయర్బడ్స్ మనం కంటిన్యూస్గా 5 hours వరకు అయితే మనం వాడుకోవచ్చు. మ్యూజిక్ కానీ వినొచ్చు, ఇంకా ఫోన్ కూడా మాట్లాడవచ్చు అనమాట. 5 hours ప్లేబ్యాక్ టైం అనమాట. బాక్స్ ఇంకో సైడ్ చూసుకుంటే 1 touch వాయిస్ అసిస్టెంట్. ఇంకోటి వచ్చేసి ఇంట్లో స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది బటన్ సిస్టమ్ కాదు, సూపర్ టచ్ కంట్రోల్ సిస్టమ్ అనమాట. ఇది వచ్చేసి ఒక సింగిల్ టచ్ తోటి అయితే దీని అయితే మనం
వాడొచ్చు. కెపాసిటీస్ అని ఇచ్చారు, టచ్ కంట్రోల్ అని చెప్పాను కదా. ఇంకొచ్చేసి వన్ టచ్ వాయిస్ అసిస్టెంట్ అండ్ ఫ్రెండ్స్. దీన్ని ఉపయోగించి మనం గూగుల్ కానీ సిరిని కానీ కంట్రోల్ చేయొచ్చు. బోత్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్లో దీన్ని అయితే ఉపయోగించవచ్చు. అంటే మనం యాపిల్లో వాడొచ్చు, ఆండ్రాయిడ్లో వాడొచ్చు అనమాట. ఇంకొచ్చి చూడండి ఫ్రెండ్స్, ఎర్గనామికల్లీ డిజైన్ సెక్యూరిటీ ఫిట్ అని ఇచ్చారంటే మనకి ఒక ఇయర్స్లో అనమాట కంఫర్ట్గా ఫిట్ అవుతాయి ఇవి. ఇంకొచ్చేసి ప్యూర్ ఆడియో బ్లిజ్ అని ఇచ్చారంటే మంచి బేస్ తోటి వస్తాయి. ఇంకొచ్చేసి దీంట్లో ఉన్న డైనమిక్ డ్రైవర్స్ అనమాట, 6mm డైనమిక్ డ్రైవర్స్ తోటి అయితే వీళ్ళైతే ఒక ఇయర్ బడ్స్ అనేది బిల్ట్ చేశారు. 6mm డైనమిక్ డ్రైవర్స్ అంటే మంచి బేస్, మంచి క్వాలిటీ ఉన్న సౌండ్ అయితే మనం వినొచ్చు. ఇంకో సైడ్ చూసుకుంటే బోట్ ఎయిర్డ్రాప్స్ 441 అని చెప్పి ఇక్కడైతే మెన్షన్ చేశారు. బోట్ ఎయిర్డ్రాప్స్ 441 అంటే దీంట్లో 2 మోడల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది వచ్చి మన 2000 వస్తుంది. ఇంకోటి వచ్చి 441 Pro ఉంది ఎయిర్డ్రాప్స్, అది కూడా బాగానే ఉంటుంది. బట్ సేమ్ ఫీచర్స్ అయితే సేమ్, బట్ క్యారింగ్ కేస్ కానీ ఇయర్ బడ్స్ అనేది కొంచెం డిఫరెంట్ స్టైల్లో వస్తాయి. దాని ఒక లింక్ కింద ఇస్తాను, మీరు అక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. ఇంకా బాక్స్ వెనకాల చూసుకుంటే ఇక్కడైతే ప్యాకేజ్ కంటెంట్స్ అయితే మనకి ఇక్కడ Airdopes 441 అంటే క్యారింగ్ కేస్ ఒకటి వస్తుంది. ఇంకొచ్చేసి ఎక్స్ట్రా ఇయర్ బడ్స్ అని ఇచ్చారు, అంటే స్మాల్ అండ్ లార్జ్ సైజు ఒక ఇస్తారనమాట, ఎక్స్ట్రా ఇయర్ టిప్స్. ఇంకొచ్చి టైప్ సి కేబుల్ ఫ్రెండ్స్. ఇంకోటి వచ్చి మంచి ఫ్యూచర్ ఏంటంటే 2000లోనే ఫస్ట్ టైం అనుకుంటా చూడడము, పోర్ట్ సి కేబుల్ తోటి వస్తుంది, అంటే టైప్ సి అనమాట, మినీ యూఎస్బీ కేబుల్ కాదు. మనకు వచ్చేసి ఇక్కడ టైప్ సి కేబుల్ తోటి అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంది. ఛార్జింగ్ అయితే మనం టైప్ సి కేబుల్ తోటి అయితే వాడచ్చు. ఇంకొచ్చి ఒక మాన్యువల్ వస్తుంది, ఒక వారంటీ కోడ్ వస్తుంది, ఇంకోటి క్యాటలాగ్ వస్తుంది. ఇంకొచ్చేసి ఇక్కడ అయితే మనకి 5 hours 2 amps అంటే మన ఒక మొబైల్ ఛార్జర్ తోటి అయితే దీని అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు. టోటల్ ఇది వచ్చేసి మనకి 1.5 hours ఇయర్ బడ్స్ అనేది ఫుల్ ఛార్జ్ అవుతాయి అని అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారు. ఇయర్ బడ్స్ 5 hours వరకు ప్లేబ్యాక్ టైం అయితే ఇస్తాను చూడారు, మరి ఎంతవరకు ఇస్తాను మనం వాడితే కానీ తెలియదు. ఇంకా అంతే ఫ్రెండ్స్, దీని మీద బాక్స్ మీద ఇంకేం మెన్షన్ చేయాలి. ఇంకా లేట్ చేయకుండా బాక్స్ అయితే కట్ చేద్దాం. చిన్న ప్యాకింగ్ సీల్ అయితే వీళ్ళు ఇచ్చారు. ఈ సీల్ అయితే మనం ఒక నైఫ్ తోటి అయితే కట్ చేద్దాం. సీల్ తీసిన తర్వాత ఇంకా 2 సీల్స్ ఇచ్చారు. ఈ సీల్స్ అయితే మన బోట్ ఒక సీల్స్, 2 బోట్ సీల్స్. దీని మీద బోట్ అని బాక్స్ ఓపెన్ చేయగానే మనకి దీంట్లో ఏమేమి ఇచ్చారని చూద్దాం. బాక్స్ అయితే ఓపెన్ అయింది. చూడండి ఫ్రెండ్స్, బ్యూటిఫుల్ ఇయర్ బడ్స్ అనమాట, TWS 441 Airdopes. ఓకే ఫ్రెండ్స్, ఓపెన్ చేయగానే బాక్స్లో అయితే మనకి ఇలా కనబడుతుంది. చిన్న బాక్స్ ఒకటి ఇచ్చారు. ఇంకా వచ్చేసి ఇయర్ బడ్స్ చిన్న క్యారింగ్ కేసులో వచ్చినాయి. చూడండి కానీ అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయి. చిన్న ఎగ్ సైజ్ కూడా కాదు, ఎగ్ కంటే చిన్న సైజ్ అనుకోవాలి. చూడండి మనకు పాకెట్ అనేది ఎగ్జాక్ట్గా ఫిట్ అవుతాయి, అంత చిన్నగా ఉన్నాయి. చూడండి కానీ బ్యూటిఫుల్ మంచి లుక్ అనమాట, ప్రీషియస్ లుక్ అనమాట. బాక్స్ ఒక కలర్ వచ్చేసి మనకు టోటల్ బ్లాక్ వచ్చింది, మ్యాట్ బ్లాక్ తోటి అయితే ఫినిషింగ్ అయితే వచ్చింది. ఇంకా మధ్యలో అయితే ఒక మింట్ లైమ్ బార్డర్ అయితే వచ్చింది. ఇంకా బాక్స్లో కంటెంట్ అయితే చూసుకుంటే వీళ్ళు ఇయర్ బడ్స్ పక్కకు పెట్టుకుంటే ఒక చిన్న బాక్స్ ఇచ్చారని చెప్పాను కదా. బాక్స్లో వీళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారో ఒకసారి అయితే చూద్దాం. బాక్స్లో అయితే మనకి చిన్న కవర్ అండ్ మింట్ టిప్స్ వచ్చినాయి. ఆహాహాహా చూడండి, మింట్ లైమ్ టిప్స్, మఫ్స్ వచ్చినాయి. ఇంకొచ్చేసి ఇయర్ టిప్స్ కూడా వచ్చినాయి ఫ్రెండ్స్. 2 ఇయర్ మఫ్స్ వచ్చినాయి, ఇంకా స్మాల్ అండ్ లార్జ్ ఇయర్ టిప్స్ వచ్చినాయి. బాక్స్లో ఇంకేమి ఇచ్చారో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ టైం వీళ్ళైతే చెప్పాను కదా పోర్ట్ సి కేబుల్ తోటి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బాక్స్లో చూసుకుంటే వీళ్ళు ఇంకా మనకి ఏమేమి ఇచ్చారంటే కింద అయితే ఒక బోట్ కంపెనీ నుంచి వచ్చిన ఒక మాన్యువల్ వచ్చింది. ఇంకోటి వచ్చేసి 1 year వారంటీ కార్డ్ వచ్చింది ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు, 1 year వారంటీ, మ్యానుఫ్యాక్చర్ వారంటీ. ఏమైనా సరే మనమైతే ఫర్ వారంటీ క్లైమ్స్ కాంటాక్ట్ అస్ అని చెప్పేసి ఇక్కడ వీళ్ళైతే మెయిల్ ఐడి కానీ ఇంకా వీళ్ళొక సర్వీస్ నెంబర్ అయితే ఇచ్చారు, స్కాన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇది మనకు ఆల్రెడీ తెలిసి ఇంతకుముందు ఇయర్ బడ్స్లో కూడా మనకు కనబడింది. ఆల్ టైప్స్ ఆఫ్ బాలీవుడ్ అండ్ క్రికెట్ ప్లేయర్స్ అయితే దీంట్లో కనబడతారు మనకి. ఇయర్ బడ్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ చెప్పాను కదా మొత్తం మ్యాట్ ఫినిష్ తోటి వచ్చింది. మధ్యలో మాత్రం ఒక మింట్ లైమ్ బార్డర్ తోటి అయితే మనకి మంచి బ్యూటిఫుల్ డిజైన్ అని అనుకోవాలి. ఇది వచ్చేసి టోటల్ ప్లాస్టిక్ మెటీరియల్ ఫ్రెండ్స్, అంత మంచి హై క్వాలిటీ మెటీరియలే, హై క్వాలిటీ ప్లాస్టిక్ మెటీరియలే, ప్లాస్టిక్ తోటే దీన్ని బిల్డ్ చేశారు. ఒక బాక్స్ ఓపెన్ చేస్తే ఫ్రెండ్స్ నాకైతే లైట్ అయితే బ్లింక్ అవుతుంది, చూసారు కదా. ఇప్పుడు సైడ్ అయితే మనకి ఎల్లో కలర్ బ్లింక్ అవుతుంది, ఒక సైడ్ బ్లూ లైట్ బ్లింక్ అవుతుంది, అంటే ఇవి రైట్ టు పెయిర్ మోడ్లో ఉన్నాయన్నమాట. వచ్చేసి లేట్ చేయకుండా దీంట్లోకి వెళ్ళి బాక్స్లోకి వెళ్ళి అయితే 2 ఇయర్ బడ్స్ బయటికి తీస్తే బాక్స్లోకి వెళ్ళి ఒక్కసారి బయటకు తీసిన తర్వాత ఈ బ్యూటిఫుల్ లుక్ అనేది చూడండి. 2000 రూపీస్లో ఇంత మోడర్న్ టెక్నాలజీతో అయితే చాలా తక్కువ అనమాట. బట్ ఎంత చూసుకున్నా దీని సౌండ్ క్లారిటీ మనం విన్న తర్వాతనే దీని గురించి అయితే ఎగ్జాక్ట్ చెప్పగలం. సో లేట్ చేయకుండా మన మొబైల్కి అయితే కనెక్ట్ చేద్దాం. చూడండి ఛార్జింగ్ కేస్ అయితే ఇది. ఇక్కడ వచ్చేసి 2 అయితే పిన్స్ ఇచ్చారు కదా, ఈ 2 ఇవి అయితే ఛార్జింగ్ అవుతుంది. ఇంకా ఛార్జింగ్ ఇండికేటర్ అయితే ఇక్కడ చూడండి ఒకటే ఇండికేటర్ ఇచ్చారు. ఛార్జింగ్ లెవెల్ అయితే ఇండికేటర్ అయితే ఇవ్వలేదు, ఎంత ఛార్జింగ్ అయింది అయితే మనం ఏదో చూసుకోలేము. ఒకసారి మొబైల్ కనెక్ట్ చేసిన తర్వాత దాంట్లో ఏమైనా కనబడుతుందా బాక్స్, ఎందుకంటే IWP టెక్నాలజీ తోటి ఇచ్చారు కదా వీళ్ళు, ఒకవేళ అలా కనబడవచ్చు అంటూ. ఇక్కడ వచ్చేసి 0920 అని ఒక సీరియల్ నెంబర్ ఇచ్చారు.
చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇవైతే బ్యూటిఫుల్ లుక్ అయితే నాకైతే చూడడానికి చాలా బాగున్నాయి. ఇవి కూడా ప్లాస్టిక్ మెటీరియల్ తోటి బిల్డ్ చేశారు, అంత వెయిట్ అయితే ఏం అనిపించట్లేదు. 2 ఇయర్ బడ్స్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి. ఇంకా ఈ టైప్ ఆఫ్ ఇయర్ బడ్స్ ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే మన ఒక ఇయర్లో ప్లేస్ అవ్వగానే ఎక్కడైనా గాలికి పడిపోతాయి అని చెప్పి చాలామంది అయితే తీసుకోరు. అలా ఏముండదు ఫ్రెండ్స్. ఇవైతే మనం ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకుంటే మన ఇయర్స్లో ఎటువంటి ఫాల్ అయితే ఉండదు. ఎంత స్పీడ్గా బండి మీద వెళ్ళినా పడవు, ఎందుకంటే వీళ్ళు డిజైన్ ఎగ్జాక్ట్గా అలా తయారు చేస్తారు. మనకి ఒకసారి బాక్స్లో ప్లేస్ చేద్దాం. బాక్స్లో ప్లేస్ చేయగానే ఛార్జింగ్ అవుతుంది, చూసారా? చూడండి, ఎగ్జాక్ట్ ప్లేస్ అవుతే ఛార్జింగ్ అవుతున్నట్టు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఎల్లో కలర్ బ్లింక్ అవుతుంది, మీరు చూడొచ్చు. మీకు వీడియోలో కనబడుతుందో లేదో నాకు తెలీదు. ఇప్పుడైతే నా ఒక మొబైల్కి అయితే నా ఒక ఇయర్ బడ్స్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బ్లూటూత్ ఆన్లో ఉంది, లేదు చూద్దాం. నా బ్లూటూత్ అయితే ఆన్లోనే ఉంది. ఒకసారి బ్లూటూత్ ఆన్ చేసేసి ఒకసారి బాక్స్ ఇట్లా ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ పే న్యూ డివైస్లోకి వెళ్ళి ఇక్కడ బాక్స్ ఇట్లా ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ డివైస్ అనేది పేరింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. చూడొచ్చు, బాక్స్ ఓపెన్ చేయగానే చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మనకి లెఫ్ట్ బడ్ అనేది బ్లింక్ అవుతుంది, అంటే పేరింగ్ మోడ్లో ఉంది. ఇక్కడ నాకు మొబైల్లో కూడా చూడొచ్చు మీరు. ఇక్కడ నాకు Airdopes 441 అని చూపిస్తుంది. ఒకసారి కనెక్ట్ చేద్దాం. ఒక ఇయర్ బడ్డే నాకు వచ్చేసి బ్లింక్ అవుతుంది, 2 ఇయర్ బడ్స్ బ్లింక్ అవుతలేవు. సో నాకు ఎప్పుడైనా సరే TWS ఇయర్ బడ్స్ ఒక టెక్నాలజీ మీకు తెలుసు. 2 ఒకసారి బయటకు తీస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లెఫ్ట్ది మన మొబైల్కి కనెక్ట్ అవుతుంది, తర్వాత రైట్ది వచ్చేసి మన లెఫ్ట్ దానికి కనెక్ట్ అవుతుంది. ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీ అయితే TWS ఇయర్ బడ్స్లో కనబడుతుంది. సో మనకు ఇయర్ బడ్స్ అయితే మనం ఒకసారి కనెక్ట్ చేద్దాం. allow access to your contacts and call history. ఓకే, పేర్ విత్ Airdopes 441. ఓకే ఫ్రెండ్స్, నా ఒక ఇయర్ బడ్స్ అయితే నా ఒక మొబైల్కి అయితే పేర్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూడండి, నేను ఆల్రెడీ కనెక్ట్ చేశాను నా ఒక ఇయర్ బడ్స్ని అయితే. ఒకసారి డిస్కనెక్ట్ చేశాను. బాక్స్ క్లోజ్ చేయగానే ఇయర్ బడ్స్ అనేది డిస్కనెక్ట్ అయినాయి. ఒకసారి బాక్స్ అనేది ఓపెన్ చేద్దాం. చెప్పాను కదా, IWP టెక్నాలజీ అనమాట, ఇన్స్టెంట్ అవేక్ అండ్ పేరింగ్ టెక్నాలజీ అనమాట. ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందని మీకు చూపిస్తాను చూడండి. ఒక్కసారి ఇట్లా బాక్స్ ఓపెన్ చేయగానే చూడండి ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా Airdopes 441 అని చెప్పేసి ఇక్కడైతే మనకు కనెక్ట్ అయిపోయింది. మొబైల్ కనెక్ట్ చేసిన తర్వాత నా ఒక ఇయర్ బడ్స్ని అయితే మనం ఒకసారి పెట్టుకున్న తర్వాత లుక్ అనేది ఎలా కనబడుతుందని మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే బాక్స్లో పెడతాం, ఆటోమేటిక్గా బ్లూటూత్ అనేది డిస్కనెక్ట్ అవుతుంది. దీన్ని IWP టెక్నాలజీ అంటారు, ఇన్స్టెంట్ అవేక్ అండ్ పేరింగ్ టెక్నాలజీ అనమాట. 2000 లోపల చెప్పాను. ఎప్పుడైనా సరే నేను ప్రైస్ ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే 2000లో ఇట్లాంటి ఫ్యూచర్స్ అనేది రావడం అయితే ఇంపాసిబుల్ ఫ్రెండ్స్. బోట్ కంపెనీ అయితే మనకైతే సక్సెస్ఫుల్గా ఈ యొక్క టెక్నాలజీ అయితే తెచ్చింది, మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా మొబైల్కి అయితే ఒక ఇయర్ బడ్స్ అయితే కనెక్ట్ చేసాం. ఇంకా మనమైతే సౌండ్ అయితే విందాం, ఎలా ఉంటుందో తెలీదు. బెస్ట్ మెయిన్ ఏంటంటే ఇయర్ బడ్స్ ఎంత లుక్ ఉన్నా, ఎంత బ్యూటిఫుల్ ఉన్నా, దాని యొక్క సౌండ్ క్లారిటీ అనేది మనకు మంచిగా ఉంటేనే వాటికి వాల్యూ, లేకపోతే అనవసరం. సో లేట్ చేయకుండా కనెక్ట్ చేసుకుందాం. నేను ఏది ఇచ్చిన హానెస్ట్ రివ్యూ ఫ్రెండ్స్, దీంట్లో అయితే ఎట్లాంటి ప్రమోషన్స్ అట్లాంటివి అయితే లేవు. ఒకసారి బాక్స్లోకి వెళ్ళి తీసి నా ఒక ఇయర్ బడ్స్ని అయితే నేను ప్లే చేసుకుంటున్నాను నాకు ఇయర్స్లో. ఇక్కడైతే రైట్ ఈజ్ రైట్, లెఫ్ట్ ఈజ్ లెఫ్ట్ అనమాట మెన్షన్ చేశారు దీంట్లో మీద. పెట్టుకున్న తర్వాత బయట సౌండ్ అనేది నాకైతే ఎటువంటి సౌండ్ అయితే వినబడతలేదు. మ్యాక్సిమం అయితే టోటల్గా క్లోజ్ అయిపోతుంది, చిన్న ఎయిర్ కూడా లోపలికి అయితే వెళ్ళట్లేదు. బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, అసలు ఒక్కసారి సౌండ్ అయితే ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోయింది కాబట్టి సాంగ్ అయితే వింటున్నాను. మంచి బేస్ ఉన్న సాంగే పెట్టుకున్నాను. అసలు సౌండ్ క్లారిటీ అయితే ఎక్సలెంట్ ఫ్రెండ్స్. అసలు 2000లో అసలు వాల్యుబుల్ అనమాట. అమెజాన్లో 3.8 అవుట్ ఆఫ్ 5 ఇచ్చారు కస్టమర్స్ రివ్యూ. 3.8 ఎందుకు ఇచ్చారో నాకు తెలీదు. నా తెలిసినంత వరకు అయితే 4 ఇవ్వాలి. బేస్ అయితే ఓకే, వకల్స్ కానీ ట్రబుల్స్ కానీ క్వాలిటీ అయితే ఎక్సలెంట్. చిన్న సౌండ్స్ కూడా నాకైతే వినబడుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఒక బ్యూటిఫుల్ ఇయర్ బడ్స్ యొక్క రివ్యూ అయితే మనకి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే దీంట్లో నేను చెప్పడం ఒకటి మర్చిపోయాను ఫ్రెండ్స్, సారీ. ఇది వచ్చేసి టచ్ కంట్రోల్, అడ్వాన్స్ టచ్ కంట్రోల్ తోటి వస్తున్నాయి. ఇట్లా టచ్ చేయగానే చూడండి మీరు బటన్స్, సింగిల్ టచ్ తోటి అయితే ఇవి మనకి కంట్రోల్ అవుతున్నాయి. టచ్ కంట్రోల్ అయితే ఎక్సలెంట్ ఉంది, మంచి. వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు బాక్స్లో సూపర్ టచ్ కంట్రోల్ అని. నిజంగానే సూపర్ టచ్ కంట్రోల్ అనమాట. టచ్ కంట్రోల్ కూడా బాగానే ఉంది. సింగిల్ టచ్ తోటి అయితే ఇవి మనకి మ్యూజిక్ అయితే ప్లే అవుతున్నాయి, పాస్ అవుతున్నాయి. నెక్స్ట్ సాంగ్ ప్లే చేద్దాం. మీరైతే నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను ఇవి తీసుకోమని చెప్పేసి. అవతల వాళ్ళకి నేను మాట్లాడేది కూడా మంచిగా వినబడుతుంది, అవతల వాళ్ళు మాట్లాడేది కూడా నాకు మంచిగా ఉంది. నాయిస్ క్యాన్సిలేషన్ కూడా CVC నాయిస్ క్యాన్సిలేషన్ ఎక్సలెంట్ అనమాట. మనం ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు కూడా బైక్ డ్రైవ్ చేస్తూ వెళ్తుంటే కూడా అవతల వాళ్ళకి మనం మాట్లాడైతే క్లారిటీ వినబడుతుంది. నాకు తెలిసినంతవరకు అయితే మీరు కూడా తీసుకుంటారు కాబట్టి హానెస్ట్ రివ్యూ ఫ్రెండ్స్. ఇదైతే దీంట్లో అయితే ఎటువంటి ప్రమోషన్ లేదు. ఒకవేళ
ఈ ఇయర్ బడ్స్ కూడా మీరు కొనాలనుకుంటే దీని యొక్క లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు కొనొచ్చు. Airdopes 441 TWS ఇయర్బడ్స్ కదా, దీంట్లో వచ్చేసి ఇంకో మోడల్ ఉంది 441 Pro. దీనికి దానికి పెద్ద తేడా ఏం లేదు, కాకపోతే బాక్స్ మోడల్ అయితే కొంచెం డిఫరెంట్ వస్తుంది, బాక్స్ వచ్చి చేంజ్ వస్తుంది, ఫీచర్స్ అయితే సేమ్. ఒకవేళ మీరు అది తీసుకోవచ్చు, లేదు తీసుకో. దీనికి దానికైతే ప్రైస్ అయితే 500 రూపీస్ వేరియేషన్ ఉంది, అంతకుమించి అయితే ప్రైస్ అయితే వేరియేషన్ లేదు. మీరు ఇష్టం 441కి వెళ్తానన్నా పర్లేదు, 441 Proకి వెళ్తానన్నా పర్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన రివ్యూ అయితే ఇదన్నమాట. TWS 441 Airdopes ఇయర్బడ్స్ బోట్ కంపెనీ నుంచి వచ్చినాయి. దీని ఒక రివ్యూ కూడా మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మరిన్ని మంచి మంచి ఇయర్బడ్స్ కానీ బడ్జెట్లో ప్రైస్లో ఉన్నాయని మీకైతే నేను త్వరలో తీసుకొస్తుంటాను. మీరు చేయాల్సిన ఒకటి ఇల్లు అక్కడ బయట పక్కన మీరు కింద వాచ్ చేసే లెఫ్ట్ సైడ్లో మీకు సబ్స్క్రిప్షన్ బటన్ కనబడుతుంది, అక్కడ తప్పన కొట్టేసేయండి. తర్వాత మీకు నోటిఫికేషన్ బటన్ వస్తుంది, బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. నేను ఏం వీడియోస్ పెట్టినా మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి, ఎందుకంటే చెప్పాను కదా మన ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసినాం, మాకైతే సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు. లేట్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియోలో చూసిన తర్వాత చేయాల్సిన విషయం ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి. నేషనల్గా యువర్ వాచింగ్ టెక్ అండ్ రైడ్ ఫ్రెండ్స్. ఇది టెక్కి సంబంధించిన విషయం కాబట్టి ఇట్లా వచ్చింది. నెక్స్ట్ రైడ్కి సంబంధించిన విషయాలు కూడా మన ఛానల్లో వస్తుంటాయి. మనం వచ్చేసి నేను మోటో వ్లాగ్ కూడా చేస్తూ ఉంటాను. నాకైతే రీసెంట్గా 2 రైడ్స్ అయితే వేసాను. 2 రైడ్స్ ఎడిటింగ్లో ఉన్నాయి. గుళ్ళపోచమ్మ రిజర్వర్గా అయితే నేను ఒక మోటో వ్లాగ్ అయితే చేశాను, అది ఒక త్వరలోనే మన ఛానల్లో వస్తుంది. అటువంటి మంచి వీడియోస్ అయితే కోసం అయితే మీరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చెప్పాను కదా, అవర్ ఛానల్ ఇస్ ఎ న్యూ ఛానల్, we have having less subscribers. Let's go and subscribe. Please press the button, subscribe button అంతే. జస్ట్ ప్రెస్ చేసి వదిలేసేయండి అంతే, మీకు ఏం లేదు. ఎప్పుడైతే నేను కొత్త వీడియోస్ పెడతాను మీకైతే మనొక ఛానల్లో అయితే కనబడుతుంది మీ ఛానల్. ఓకేనా, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి ఏం నోటిఫికేషన్ రావడానికి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇదే మన వీడియో. ఇంకా మనమైతే సెలవు తీసుకుందాం. సైనింగ్ ఆఫ్. మళ్ళీ మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. బాయ్, సీ యూ లేటర్, టేక్ కేర్.